ఇప్పుడు 1 కేజీ ఆవకాయ, 1/2 కిలో బెల్లంతో పచ్చడి పెడుతున్నా, నిల్వ పచ్చడి. కేజీ మామిడికాయ వక్కలు, 1/2 కేజీ బెల్లం, 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం, రెండు కలిపి మిక్సీ చేసిన. ఆవపొడి తగినంత, మెంతి పొడి తగినంత, పావు ఉప్పు, 250 గ్రామ్స్ ఉప్పు, 250 గ్రామ్స్ కారం కలిపి మిక్సీ చేసిన. ఇది ఇందులో కలుపుకోవాలి. ఇది 250 గ్రామ్స్ బెల్లం, ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఈ కారము ఉప్పు ఎందుకు మిక్సీ పట్టిందంటే వక్కకు తొందర కరిగి వక్కకు పడుతుంది. మీరు డైరెక్ట్ కూడా పోసుకోవచ్చు. కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం 150 గ్రామ్స్ వేసుకోండి. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్కి ఇది మొత్తము కరిగి స్ప్రెడ్ అవుతుంది. ఆలోపు ఆయిల్ వేడి చేసుకొని 1/2 కిలో ఆయిల్, అల్లం, వెల్లుల్లి, మెంతులు కొన్ని పోపుకి వేసుకొని, పోపు చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేజీకి పోపు పెడుతున్నా. మెంతులు, ఆవాలు తగినంత, కొంచెం వెల్లుల్లి ముద్ద, ఇగో ఇది ఇట్లా అయిపోయిన తర్వాత సిలిండర్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. 2 డేస్ ఇదే బేషన్లో ఉంచేసుకొని 2 డేస్ మంచి కలిపి 2 డేస్ తర్వాత జార్లో ఎత్తి పెట్టుకోవాలి. అంతే. బెల్లంతో ఆవకాయ పచ్చడి టిఫిన్స్కి బాగుంటుంది. ఇది ఎమ్మి. పోపు చల్లారింది, ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకొని చూడండి, అప్పటికిప్పటికి ఎట్లా చేంజ్ అయిందో కలర్. ఇంకా 2 డేస్ ఇట్లా బయటనే ఉంచేస్తే బెల్లము, కారము, ఉప్పు మొత్తం కరిగి ఆవకాయ ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు జార్లో ఎత్తి పెట్టేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నిన్న పోపు పెట్టి కలిపాను కదా బెల్లంతో ఆవకాయ, ఇగో ఇట్లా లిక్విడ్ అయింది. ఒక 1 డేకి ఇట్లా తట్టలో ఉంచుకుంటే స్టీల్ దానిలో కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. నోట్లోకి వాటర్ వస్తుంది.
ఇట్లా మంచిగా కలపాలి. ఆల్మోస్ట్ ఇది కరిగింది, కాకపోతే నేను రేపు ఈ బాటిల్లోకి తీసి పెట్టేసుకుంటాను. 2 days ఇట్లనే కలిపి మొత్తం బెల్లము, కారము, ఉప్పు మొత్తం కరిగి ఆవకాయ ముక్కకు మంచిగా పడుతుంది. ఇందులో ముందే పెట్టేసుకున్నాం అనుకో కలుపుకోవడానికి కుదరదు. ఉప్మాలకి, టిఫిన్స్కి, ఉప్మా, ఇడ్లీ, దోశకి బాగుంటుంది.